నమస్తే వీతిని స్వాగతం లక్ష్యం సమాజం ప్రస్తుతం మనతోటి చంద్రనగర్ డివిజన్ కార్పొరేటర్ బొబ్బ నవతారెడ్డి గారు మనతోటి ఉన్నారు. మరి వాళ్ళ డివిజన్లో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. జనరల్గా కార్పొరేటర్ అంటే డివిజన్లో ఉన్నటువంటి లైట్లు, మెయిన్ రోడ్లు, మరి ఇక చిన్న చిన్న సమస్యలు ఇవన్నీ కూడా మరి మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేరాయా? నా కార్పొరేటర్గా ఫస్ట్ ఇచ్చిన హామీ అండి, మేము మా దాంట్లో దాన్ని ఏమంటారు మేనిఫెస్టోలో పెట్టిన దాని ప్రకారము ఫస్ట్ దీప్తి శ్రీనగర్లో నాలాల ప్రాబ్లం చాలా విపరీతంగా ఉండేది. మాది అటు మియాపూరు, ఇటు హఫీస్పేట, లింగంపల్లి అన్ని చెరువుల నీళ్ళు నాది డౌన్ అనమాట. ఆ చెరువుల నీళ్ళన్నీ చందానగర్ మీద పడేవి. అప్పుడు నేను కార్పొరేటర్గా కొత్తగా అయినప్పుడు నడుంలోతు నీళ్ళల్లో కూడా తిరిగిన రోజులు ఉన్నాయి. ఎందుకంటే అంత సివియర్ ప్రాబ్లం ఉండేది. నేను అనేక రకాల కౌన్సిల్లో కూడా 2-3 టైమ్స్ మాట్లాడడం జరిగింది. మా మేయర్ గారిని తీసుకొచ్చాం, ఎమ్మెల్యే గారిని తీసుకొచ్చాం, అండ్ కమిషనర్ గారు కూడా 2-3 సార్లు తిరగడం జరిగింది. తిరిగిన తర్వాత మాకు సపరేట్గా చందానగర్ డివిజన్కి ఒక 20 కోట్లు నాలాలకి ఫండ్ శాంక్షన్ చేశారు. ఇప్పుడు నాలాల వర్క్ కూడా మేజర్ ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉండే నాలాలు, బ్రిడ్జెస్ కానివ్వండి, ఎక్కడైతే తక్కువ స్పేస్ ఉండి ఇరుకిరు కబ్జాలైన వాటిని అవి తీపిచ్చేసి పెద్దగా నాలాలు కూడా ఇప్పుడు కడుతున్నాం. ఆల్మోస్ట్ నిన్న పడిన వర్షాలకు కూడా ఎక్కడ కూడా మాకు ప్రాబ్లం గత 3 సంవత్సరాల కింద పోల్చుకుంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 80% వరకు నాలాల సమస్య కూడా మాకు పరిష్కారం అయ్యింది. అండ్ అలాగే మెయిన్గా 150 ఫీట్ శ్రీదేవి థియేటర్ రోడ్ కూడా మేము మా ఫస్ట్ ఎయిమ్గా తీసుకున్నాం. మీరు ఇప్పుడు వస్తూ ఉంటే చూసారు, అది 150 ఫీట్ రోడ్డు మేము ఫస్ట్ కార్పొరేటర్గా గెలిచిన తర్వాత కూడా మా మేయర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. అన్న ఇది గత 40 ఇయర్స్ నుంచి ఉన్న రోడ్ అన్న, చాలా ఇబ్బంది పడుతున్నారు, రోజుకి 1,00,000 మంది తిరుగుతారు, మాకు చాలా ఇబ్బంది ఉందన్న, అది కూడా మాకు చేసి పెట్టండి అంటే ఎమ్మెల్యే గారు అండ్ మేయర్ గారు ఇద్దరు కూడా చేద్దామమ్మ 150 ఫీట్ రోడ్డు. ఫస్ట్ దానికి మనము 60 ఫీట్ రోడ్డుగా 4 crores రూపీస్ దానికి స్టార్ట్ చేశారు 60 ఫీట్ రోడ్లో. కానీ బౌండరీ మాత్రం 150కి పెడుతున్నాము. ఫస్ట్ ప్రస్తుతానికి 60 ఫీట్ రోడ్లో విత్ సెంటర్ డివైడర్ లైటింగ్ పెట్టున్నాము. అండ్ ఈ 150 ఫీట్ రోడ్లో పోల్స్ కానీ అవన్నీ కూడా 150 రోడ్లోనే వేస్తున్నాం అనమాట. మొత్తం బౌండరీ అయితే ఫిక్స్ చేస్తున్నాం. ఎవరైతే ఇప్పుడు ఇల్లు ముందుకొచ్చి కట్టిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఒక నోటిఫికేషన్ ఇచ్చేసింది, కాంపెన్సేషన్ ఇచ్చేసి బిల్డింగ్స్ తీస్తాము అని చెప్పేసి. అవన్నీ కూడా ప్రాసెస్లో ఉన్నాయి, అవి కూడా త్వరలోనే అవుతాయి. మా ఎలక్షన్ వరకు కూడా పనులు సాగిస్తామని నేను ఇప్పటివరకు హాఫ్ పని అయితే కంప్లీట్ అయింది, ఇంకా మిగతా హాఫ్ కూడా కంప్లీట్ చేస్తాం. అండ్ ఇలాగే మెయిన్గా ఇంకొకటి ఉంది సెంట్ ఆన్ స్కూల్ రోడ్ అని చెప్పేసి. పాపం అక్కడ 4-5 కాలనీ వాళ్ళు ఉన్నారు, ఆదర్శ్ నగర్, దీప్తి శ్రీనగర్, శాంతినగర్ వాసులు. వాళ్ళకి గత 15 సంవత్సరాల నుంచి కూడా ఒక సమస్య, మాకు ఇంటి దగ్గర నుంచి బయలుదేరితే ఆ సెంటెన్స్ స్కూల్ నుంచి రోడ్డు తీస్తే మాకు 350 మీటర్లు అవుతుంది. కానీ గత 15 సంవత్సరాల నుంచి మేము పోరాడుతూ ఉంటే 3 కిలోమీటర్లు వాళ్ళు రోడ్డుకి వెళ్ళాలంటే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు వాళ్ళు. మేము ఆ రోడ్డు కూడా కావాలి అని చెప్పేసి ప్రపోజల్ పెట్టాము, కేటీఆర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాము. అది కూడా త్వరలో ఇంకొక 1 monthలో కూడా ఆ రోడ్డు కూడా వేసుకుంటున్నాము. సో ఏంటంటే మేము ఫస్ట్ జటిలమైన సమస్యలకి ఫస్ట్ ముందుంటున్నాము. అవి ఎందుకంటే మనం ఈరోజు ఏదో పాడైపోయిన రోడ్లు, డ్రైనేజీలు అంటే మన జిహెచ్ఎంసీ ఫండ్ నుంచి తీసుకొచ్చేస్తాం. కానీ ఇట్లాంటి అయితే ల్యాండ్ ఎక్విజిషన్స్ అవి గవర్నమెంట్కి వెళ్ళాలి, చేయాలి, కాబట్టి కొంచెం లేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ తప్పకుండా ఈ రోడ్లు, ఈ నాలాలు మాత్రం మా చందానగర్ డివిజన్లో మేము పెట్టిన ప్రకారమే, మేము మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారమే మేము చేస్తున్నాము. అవి కూడా మేము ఏదైతే మేనిఫెస్టోలో పెట్టి మాకు ఈ ప్రాబ్లం ఉందన్నయ్య, మేము ఆ రోజు హామీ ఇచ్చాము ప్రజలకి తప్పకుండా చేయాలి అని అంటే కూడా మా ఎమ్మెల్యే గారు, కేటీఆర్ గారు, మేయర్ గారు కూడా తప్పకుండా మా డివిజన్కి ఒక ప్రిఫరెన్స్ ఇచ్చి పలానా చందానగర్కి ఇది చేయండి, ఇది కార్పొరేటర్ అడుగుతున్నారు, ప్రజల సమస్యలు తీరుతాయి కాబట్టి చేయండి అని చెప్పేసి వాళ్ళు మాకు వాళ్ళ వెనకాల ఉండి మాకు ఫండ్స్ రైజ్ చేయడము, మేము దగ్గర ఉండి చేయించడము, ఇవన్నీ మాకు బాగా డెవలప్ చేసుకుంటున్నాం. కేటీఆర్ గారు మన పిలిపించారు 10 వారాల పాటు 10 గంటలకు ఇల్లు శుభ్రంగా ఉంచుకోండి, సీజనల్ డిసీజ్ వస్తున్నాయి కనుక మరి వాటి విషయంలో ఎలా ఉన్నారు? కేటీఆర్ గారు ఆదేశాలు ఏది ఇచ్చినా కానీ చందానగర్ డివిజన్లో తూచా తప్పకుండా మేము పాటిస్తాము. ఫస్ట్ మేము కైలాష్ నగర్ బస్తీలో స్టార్ట్ చేసాము, దాని తర్వాత వేమన వీకర్ సెక్షన్, భవానీ వీకర్ సెక్షన్లో స్టార్ట్ చేసాము. దాని తర్వాత ఎవరైతే ఫస్ట్ ప్రజాప్రతినిధి ఇంట్లో నుంచే స్టార్ట్ చేయాలి అని చెప్పారు, ఫస్ట్ వారము మా ఇంట్లో నుంచి స్టార్ట్ చేసుకుంటా, దాని తర్వాత కైలాష్ నగర్ అండ్ వేమన వీకర్ సెక్షన్, ఇలా
ఒక్కొక్క వారం ఒక్కొక్క కాలనీకి చేసుకుంటూ వాళ్ళకి కరోనా గురించి అవేర్నెస్ చేసుకుంటూ, అలాగే ఇలాంటి సీజనల్ వ్యాధుల గురించి కూడా జాగ్రత్త పడాలి, నీరు నిల్వ ఉంచుకోకూడదు అని ఇవి చేసుకుంటూ. అండ్ అలాగే నిన్న కూడా కొత్తగా స్టార్ట్ పెట్టారు పట్టణ ప్రగతి అని చెప్పేసి. అది కూడా ప్రతి ఒక్క ఏదైతే రోడ్ల మీద ఉన్న డిస్మాండిల్ చెత్త చెదారం ఇప్పుడు కూడా నేను అక్కడి నుంచే వచ్చాను. శివాజీనగర్ బస్తీ ఈరోజు చేసాము, నిన్న కైలాష్ నగర్ వీకర్ సెక్షన్ దగ్గర చేసాము. అంటే ఏ విధంగా ఏ డిపార్ట్మెంట్స్ వాళ్ళని కూడా మీరు ఏ రకమైన, ఇప్పుడు ఇదేమో ఎంటమాలజీ డిపార్ట్మెంట్ చేయాలి, అదేమో శానిటేషన్ డిపార్ట్మెంట్ చేయాలి. వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళ పని వీళ్ళు చేస్తున్నారు. ఎక్కడెక్కడ చేయాలి, ఎక్కడెక్కడ కంప్లైంట్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయో మొత్తం కూడా మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా ఇవన్నీ సమస్యలు కూడా ఒక కార్పొరేటర్గా నేను పరిష్కరిస్తున్నాను. ఒక మహిళా కార్పొరేటర్గా ముందుకెళ్తున్నప్పుడు ఎక్కడన్నా అవహేళన అంటే మహిళలను చిన్న చూపు ఏమైనా ఎలాంటి అవకాశాలు ఏమైనా జరిగాయి? ఒకవేళ వస్తే ఒక మహిళగా మీరు అలాంటివి ఏం చేశారు? నాకు ఇంతవరకు అయితే అట్లాంటివి జరగలేదు. కానీ ఒక మహిళ అని చెప్పేసి, ఒక మహిళ పని చేస్తుంది అనే ఉద్దేశంతో కదా కేసీఆర్ గారు ఆ రోజు సీట్ ఇచ్చారు. ఆ రోజు నవతారెడ్డి అంటే కేటీఆర్ గారికి తెలియదు, ఎందుకంటే మా ఫాదర్ ట్రేడ్ యూనియన్లో ఉన్నారు కాబట్టి విజయారెడ్డి గారు కూతురుగానే ఇచ్చారు. కానీ ఈరోజు నేను విజయారెడ్డి గారి కూతురు కాదు, నవతారెడ్డి వాళ్ళ ఫాదర్ విజయారెడ్డి అన్నట్టుగా నేను చందానగర్ డివిజన్లో పనిచేస్తున్నాను. ఇదే విధంగా పనిచేస్తాను. ఎవరైనా నా దృష్టికి వచ్చిన సమస్య ఫోన్ కాల్ ద్వారా కానివ్వండి, ఇంకా ఏ సమస్య నా దృష్టికి వచ్చిన ప్రతి సమస్యని నేను అటెండ్ అవుతాను. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈ సమస్య మీకు పరిష్కారం అయిందా, ఒకవేళ ఏ విధంగా పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో కూడా నేను ఇప్పుడు చూస్తూ ఉన్నాము. మహిళలు అంటే వాళ్ళ హస్బెండ్లు వచ్చి పనిచేయడమో, లేకపోతే వాళ్ళ ఫాదర్ వచ్చి పనిచేయడమో, లేకపోతే వాళ్ళు కానీ నేను ఇండివిజువల్గా నా డివిజన్లో నా వెనకాల ఎవరూ లేరు. నేను ఇండివిజువల్గా నేనే వెళ్తాను, నేనే సమస్యను పరిష్కరిస్తాను. ఆఫీసర్ల దగ్గరికి నేనే వెళ్తాను, కేటీఆర్ గారి దగ్గరికి నేనే వెళ్తాను. ఏ సమస్య ఉన్నా నేను తప్పకుండా మేయర్ గారి దృష్టికి, ఎమ్మెల్యే గారి దృష్టికి నా సొంతంగా నేనే వెళ్తాను. నేనే ఫండ్స్ తీసుకొచ్చి నేనే చేస్తాను. నాకంటూ ఎవరు కూడా వెనకాల సపోర్ట్ లేరు. అయితే చూసినట్టయితే ఎంత చేస్తున్నా కూడా ప్రతిపక్షాలు మీరు ఇంత చేశారని చెప్పినా కూడా ఏమి అసలు బయటికే రాదు, 0% డెవలప్మెంట్ అంటారు. ఇలాంటి కామెంట్లు వచ్చినప్పుడు మీరు ఎలా వాటిని తిప్పికొడతారు? మా చందానగర్ డివిజన్లో అట్లాంటివి అయితే ఇప్పటివరకు ఏం రాలేదు. ఎందుకంటే పక్క పార్టీ వాళ్ళు కూడా అంటారు, అసలు ఒక లేడీ మహిళ కార్పొరేటర్ అయ్యిండు కూడా ఒక మగవాని కంటే ధీటుగా పనిచేస్తున్నావు, నువ్వు ఇలానే కంటిన్యూ చేయాలని కూడా నాకు పక్క పార్టీ వాళ్ళు కూడా ప్రశంసలు ఇచ్చారు. అంటే పని చేసే వాళ్ళని కూడా ఎవరు కూడా విమర్శించరు, పని చేయని వాళ్ళ మీద ఎవరైనా విమర్శించారు. ఎందుకంటే మనం తప్పు చేయనప్పుడు తప్పకుండా మనకు లోకం మనం గర్విస్తుంది. అదే మనము ఒకరికి చెడు తప్పులు చేసుకుంటూ, మనము చెడు పనులు చేసుకుంటే తప్పకుండా విమర్శిస్తారు. మనము ఎక్కడ కూడా ఇప్పుడు కార్పొరేటర్గా నేనున్న ఏ రోజు కూడా ఏ ఒక్క దగ్గర కూడా కరప్షన్ కానీ, లేకపోతే ఈ ల్యాండ్ కబ్జా చేసిందని కానీ, లేకపోతే ఇంటి దగ్గరికి వెళ్ళి ఇది చేసింది కానీ ఏ ఒక్క రోజు కూడా నా దగ్గరికి లేదు. ఎందుకంటే అట్లాంటి వాళ్ళు వస్తే నేనే ముందుంటా. మీరు ఎందుకు అడుగుతారు, డివిజన్ ప్రజల్ని ఎందుకు ఇట్లా ఇబ్బంది పెడతారు అని చెప్పేసి నేనే అడుగుతా. అట్లాంటి తప్పులు మనం చేయనప్పుడు వేరే వాళ్ళు మనం విమర్శించే ధైర్యం వాళ్ళకి లేదు. వాళ్ళని విమర్శించే స్తోమత కూడా నేను తెచ్చుకోలేదు ఇప్పటివరకు కూడా. ఎందుకంటే ఒక మహిళా కార్పొరేటర్గా నేను ఎప్పుడు కూడా వాళ్ళని విమర్శించాను, వాళ్ళు నన్ను విమర్శించే వరకు నేను తీసుకురాను. ఎందుకంటే నా జోలికి ఎవరు రాకుండా నా పరిధి ఎంతవరకు ఉంది, నేను ఎంతవరకు సేవ చేసుకోవాలి, నేను ఎక్కడ వరకు ఉండాలి అని చెప్పేసి నేను చేసుకుంటాను. కాబట్టి ఎవరు కూడా నన్ను ఇప్పటివరకు ఇప్పటివరకు అయితే నన్ను విమర్శించలేదు. సమయం మరి ఒక మహిళగా ఇల్లు చక్కదిద్దాలి, డివిజన్ కూడా చక్కదిద్దుకోవాలి. మరి ఎలా ఇస్తున్నారు సమయం, ఎప్పుడు కలుస్తున్నారు ఉన్నటువంటి డివిజన్ ప్రజలకు? నేను ఎప్పుడు మార్నింగ్ 8 నుంచి అవైలబుల్ ఉంటాను. ఎందుకంటే పిల్లలు 8 o'clock నుంచి వెళ్ళిపోయిన తర్వాత నేను ఫస్ట్ కంప్లైంట్స్, వాట్సాప్ కంప్లైంట్స్, లేకపోతే ఎవరైనా ఫోన్ చేసిన కంప్లైంట్స్ 8 తర్వాత పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు కదా, 8కి అయ్యానంటే మళ్ళీ ఆల్మోస్ట్ ఆల్ ఈవినింగ్ 6, 7 ఇంకా ఆ టైం ఎట్లుంటుందో ఆ టైంని బట్టి ఉంటుంది. కానీ ఫస్ట్ ఏదైతే కంప్లైంట్స్ రిసీవ్ అవుతాయో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ సమస్య మీరు చెప్పింది కంప్లీట్ అయిందా, ఫస్ట్ నేను ఎప్పుడు కూడా నా కాలనీ వాళ్ళనే మీరు ప్రతి ఒక్క లీడర్ దగ్గరికి మేమే వెళ్ళాలా, మీరు రారా అని. ఇంతకుముందు రాజకీయాలు వేరు, ఇప్పుడు రాజకీయాలు వేరు. ఎందుకంటే మా దగ్గర ఈ సమస్య ఉందని మిమ్మల్ని వచ్చి కలుస్తామని కాలనీ వాళ్ళు ఫోన్ చేసినప్పుడు మీరు ఏమి రావద్దు నా దగ్గరికి, మీ సమస్య ఎక్కడుంది,
ఏ టైంలో మీరు అవైలబుల్ ఉంటారో చెప్పండి, నేనే మీ దగ్గరకు వస్తాను. ఆ సమస్య చూసినట్టు ఉంటుంది అక్కడ, ప్లస్ వాళ్ళని కాలనీ వాళ్ళని కూడా పలకరించినట్టు అవుతుంది. సో ఆ సమస్య ఉన్నప్పుడు ఆ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా ఆ సమస్య దగ్గర తీసుకెళ్ళి మీరు ఇగో ఇక్కడ ఈ ప్రాబ్లం ఉంది, ఇక్కడ ఈ ప్రాబ్లం ఉందని వాళ్ళ అంటే మనం చూసింది వేరు చెప్పింది వేరు అక్కడ. కాబట్టి వాళ్ళని అక్కడికి తీసుకెళ్ళి డిపార్ట్మెంట్లో మీరు ఈ సమస్య చేయండి, వాళ్ళకి ఒకవేళ ఫండ్ శాంక్షన్ అయ్యేది ఉంటే ఇంత టైం పడుతుందని చెప్పేదాన్ని, లేకపోతే ఇమీడియట్గా ఏదైనా శానిటేషన్ ప్రాబ్లం, డ్రైనేజ్ క్లీనింగ్ అట్లాంటివి ఉండటమో అప్పుడప్పుడు చేసేవాళ్ళం. అంటే ఆ సమస్య పరిష్కారాన్ని బట్టి వాళ్ళకి టైం కూడా చెప్పేవాళ్ళం. ఈ ఈ ఈ ఈ సమస్యకి ఈ టైం పడుతుంది, ఈ సమస్యకి ఈ టైం పడుతుంది వాళ్ళకి చెప్పి, వాళ్ళకి నచ్చజెప్పి ఆ పనిని మనం ఫాలో అప్ చేసుకొని, ఆ పని చేసిన తర్వాత మళ్ళీ ఆ బస్తీకి వెళ్ళి మీరు చెప్పిన పని నేను చేశాను చూడండి అనే విధంగా నేను బస్తీలో కాలనీలలో కూడా నేను వెళ్ళడం జరిగింది. అయితే ఈ లాక్డౌన్ పీరియడ్లో కార్యకర్తలే పార్టీకి అండ, నాయకులకు వాళ్ళే సపోర్టు, మరి వాళ్ళల్లో ఉన్నటువంటి పేదవాళ్ళకు మీరు ఎలాంటి సేవ చేశారు? నేను నా బొబ్బా చారిటబుల్ ట్రస్ట్ ఇందాక చెప్పడం మర్చిపోయాను. నా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కూడా నేను నా కార్యకర్తలను కూడా ఆదుకోవడం జరిగింది. సుమారు 50 నుంచి 60 మంది కార్యకర్తలకు కూడా ఈ నిత్యావసరాల సరుకులు కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు మన ఏ టైం అంటే ఆ టైం, ఏ రాత్రి ఆ రాత్రి అని చూడకుండా కూడా ఇట్లా ఫోన్ చేయంగానే నాకు వెనకాల ఉండి సపోర్ట్ చేసే వారిని ఆదుకోవాలి, నా కార్యకర్తల్ని నేను నా బాధ్యతగా ఫీల్ అయ్యి ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళకి తప్పకుండా నా చారిటబుల్ ట్రస్ట్ కూడా విధంగా ఆదుకున్నాము. వాళ్ళకి ఈ ఒక్కరోజే కాదు, ఇంకే సమస్య ఉన్నా కానీ వాళ్ళకి మేము తూచా తప్పకుండా వాళ్ళ వెన్నంటే ఉంటాం. వాళ్ళు మా వెనకాల ఎలా ఉంటారో మేము కూడా వాళ్ళ యోగక్షేమాలు చేసుకునే ముందు మేము తప్పకుండా వాళ్ళ వెన్నంటే ఉంటాము అని చెప్పేసి తెలియజేస్తున్నాను. 4.5 సంవత్సరాల్లో రాజకీయం వంట పట్టిందా? మీరు ఫస్ట్ నవతారెడ్డి వేరు, ఈరోజు నవతారెడ్డి వేరు. ఎందుకంటే ఫస్ట్లో యాక్చువల్గా నాకు అసలు రాజకీయాలు అంటే తెలియదు. నేను నా బిజినెస్, నాకు ల్యాబ్స్ డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఉన్నాయి, అవే చూసుకునేదాన్ని. నాకు రాజకీయాలు అంటే తెలియదు. ఫస్ట్ మా ఫాదరును మా బాబాయ్ లేడీ రిజర్వేషన్ వచ్చింది తప్పకుండా చేయాలి అంటే నేను ఫస్ట్ వెనకడుగేసిన, ఏంటి ఇది రాజకీయాలకు రావడం మన వల్ల అవుతుందా, పిల్లలు ఉన్నారు అనుకున్నాను. కానీ ఒకసారి దిగిన తర్వాత దాని లోతేంటో తెలిసింది. తర్వాత ఇప్పుడు అనిపించిందా, మనము ఆ రోజు వేసిన అడుగే ఈరోజు మనకి అదంటారు చూడు. నేను ఆ రోజు రామన్న కూడా చెప్పారు, నేను ఉన్నా అమ్మ నువ్వు ముందుకు సాగు అని చెప్పారు. బీఫామ్ ఇచ్చేటప్పుడు కూడా చెప్పారు, నేను ఉన్నాను, నీకు ఏ సమస్య ఉన్నా నా దృష్టికి తీసుకురా, నీకు ఏమున్నా నేను చూస్తానని చెప్పి నా రాజకీయ అడుగు ఫస్ట్ రామన్న వేయించిండ్రు. ఆ రామన్నని ఎప్పుడు కూడా నా జీవితంలో నేను మర్చిపోలేను. మా కేటీఆర్ గారిని, ఆయన ఏ రోజు ఏ రాత్రి ఏ పిలిపించినా, ఏ రోజు ఏ సేవ చేయాలన్నా తప్పకుండా మా రామన్న వెనకాల మేము ఉంటాము. రామన్న వెనకాల మేము సైనికుల్లాగా పనిచేస్తాము చందానగర్ డివిజన్ నుంచి అని కూడా నేను తప్పకుండా తెలియజేస్తున్నాను. మహిళా కార్పొరేటర్గా మరి సిటీమ్స్ కూడా ఏర్పడ్డా కూడా మహిళల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. పురిట్లో కానీ స్టార్ట్ చేస్తే వృద్ధుల దాకా కూడా. మరి ఇలాంటివి మీ దృష్టికి వచ్చినప్పుడు ఎలా అనిపిస్తుంది? ఇలాంటి దృష్టికి వచ్చినప్పుడు నేను తప్పకుండా ఒక సాటి మహిళకే సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే అది నా బాధ్యత, నా వృత్తికి కూడా అది గర్వించదగ్గ విషయం. ఎందుకంటే ఇప్పుడు చూడొచ్చు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తే కూడా నేను ఇది చేస్తాను అది చేస్తాను కూడా వాళ్ళ ఫ్యామిలీ నుంచి కూడా వాళ్ళకి భ్రాంతులకు చేసే వాళ్ళు కొన్ని సంఘటనలు వచ్చాయి. మన పరిధిలో పరిష్కరించేటట్టయితే వాళ్ళని పిలిపించి ఇది కాదు ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి అని చెప్పేసి ఇద్దరికి చెప్పేవాళ్ళం. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అయితే వైఫ్ అండ్ హస్బెండ్కి కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళం. ఒకవేళ మన మాట వాళ్ళు వినకపోతే స్టేషన్కి తీసుకెళ్ళి వాళ్ళని కొంచెం షీ టీమ్స్ ద్వారానో లేకపోతే స్టేషన్లో ఉన్న మహిళా కానిస్టేబుల్ ద్వారానో కూడా వాళ్ళకి మంచి కౌన్సిలింగ్ ఇచ్చి కొన్ని కుటుంబాలను కూడా ఈ విధంగా ఆదుకునే వాళ్ళం కూడా అయ్యాం మేము. తప్పకుండా చందానగర్ డివిజన్లో ఏ మహిళకు ఆపద వచ్చినా కంపల్సరీ కార్పొరేటర్ ముందుంటుంది అని చెప్పేసి తెలియజేస్తున్నాను. ప్రభుత్వము గత 2 నెలల క్రితం ఈచ్ వన్ టీచ్ వన్ అనే కార్యక్రమం తీసుకొచ్చింది. తెలంగాణ చదువు విషయంలో వెనుకబడి ఉందన్నట్టు. మరి ఈ విషయంలో మీ డివిజన్లో ఉన్నటువంటి యువతనైతేనేమి, ఇప్పుడు 10th క్లాస్ రాబోయే యువతకని ఏ సందేశం ఇస్తారు? ఈచ్ వన్ టీచ్ వన్ ప్రోగ్రామ్ కూడా మా డివిజన్లో చేసాం మేము. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే చదువుకొని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి తప్పకుండా ఈ యొక్క అవగాహన కూడా తీసుకొచ్చాం మేము. ఇది కూడా ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎవరైతే
ఇప్పుడు ఏబిసిడీలు అన్న 1 2 3 వాళ్ళ ఎవరైతే ఆ బస్తీలలో కొంచెం చదువుకున్న వాళ్ళు ఉన్నారో చదువుకులేని వాళ్ళకు కూడా కొంచెం సంతకాలు నేర్పించే దిశగా మీరు అందరూ కూడా అవగాహన తీసుకురావాలి. వాళ్ళకి నేర్పించండి. కొంచెం వాళ్ళకి ఈ అంటే ఇక చదువు రాని వాళ్ళకు కూడా ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా ఉండాలి అని చెప్పేసి బస్తీవాసులను కూడా మేము వెళ్ళి వాళ్ళకి అవగాహన తీసుకురావడం జరిగింది. చెట్లు ప్రకృతి ప్రేమికులు, మరి చెట్ల విషయంలో మీ ప్రభుత్వము పుట్టినరోజు కూడా మరి ఏదో ఒక సందర్భంగా చెట్లు పెంచాలని హరితహార కార్యక్రమంలో పెట్టింది. మరి మీరు ఎలా? నేను కార్పొరేటర్గా ఫస్ట్ గెలిచిన తర్వాత ఫస్ట్ ఒక ఏం తీసుకున్నాను, శాలువాలు వేసుకోవద్దు, బొకేలు తీసుకోవద్దు అని. ఫస్ట్ జిహెచ్ఎంసీలో ఫస్ట్ కార్పొరేటర్గా నేను తీసుకోవద్దు అని ఆ రోజు నిర్ణయించుకొని ఈ రోజు వరకు కూడా బొకేస్ కానీ శాలువాస్ కానీ మొత్తం మానేశాను. నేను ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ, మినిస్టర్స్ దగ్గరికి వెళ్ళినా, కేటీఆర్ గారి దగ్గరికి వెళ్ళినా, ఎవరైనా పుట్టినరోజులైనా ఏవైనా కానీ వాళ్ళ దగ్గర నేను ఖచ్చితంగా నా కారులో 2 3 మొక్కలు ఉంటాయి. ఆ మొక్కల్ని తీసుకెళ్ళే వాళ్ళకి ఇవ్వడము నా సంస్కృతిగా నేను నేర్చుకున్న విద్య. అది నేను అలాగే కంటిన్యూ చేస్తాను. అండ్ అలాగే హరితహారంలో భాగంగా కూడా అప్పుడు కేసీఆర్ గారు ఫస్ట్ హరితహార ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు ప్రతి ఒక్క కార్పొరేటర్ కూడా మీరు దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి అని చెప్పినప్పుడు మేము ఇంటింటికి వెళ్ళి ఇప్పుడు మనము ఎలక్షన్ టైంలో ఏ విధంగా అయితే ప్రచారం బండి ఉంటుంది కదా, ఆ ప్రచారం బండిలో మొక్కలన్నీ వేసుకొని ప్రచారం చేసుకుంటూ కాలనీ బస్తీ ప్రచారం చేసుకుంటూ ఇంటింటికి వెళ్ళి కూడా కార్పొరేటర్గా మేము బొట్టు ఇదిగో చెట్టు అని ప్రచారం కూడా చేయడం జరిగింది. అంటే మా చందానగర్ అన్ని జిహెచ్ఎంసీలో ఉన్న అందరు కార్పొరేటర్స్ మీద కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, మేయర్ గారు, ఎమ్మెల్యే గారు వాళ్ళు మీరు ఇది చెయ్యండి అంటే ఫస్ట్ చందానగర్ డివిజన్లో అది కొంచెం డిఫరెంట్గానే చేసి చూపిస్తాం మేము. అలా ఇంతవరకు చేసాము, ఇక మీదట కూడా అలాగే డిఫరెంట్గా చేస్తాము అని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఇల్లు పేదవాడి కళ, మీ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తానని కూడా చెప్పింది. ఇప్పుడు ఇది 2వ ప్రభుత్వంలోకి వచ్చింది. ఆ విషయంలో మీ డివిజన్లో ఎలా ఉంది? నా డివిజన్లో అయితే ఇప్పటివరకు డబుల్ బెడ్రూమ్స్ అనేది చేయలేదు. నియోజకవర్గంలో కడుతున్నారు. ఆ నియోజకవర్గంలో మరి ఆల్మోస్ట్ ఆల్ ఇంకా హాఫ్ అయింది, ఇంకా కన్స్ట్రక్షన్ పూర్తి అవ్వలేదు. అవి పూర్తయిన తర్వాత మరి ఎమ్మెల్యే గారు ఎలా డెసిషన్ తీసుకుంటారు, గవర్నమెంట్ ఎలా డెసిషన్ తీసుకుంటుంది, దాని ప్రకారము చేస్తాం. టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని పార్టీల వాళ్ళు కూడా పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ఈ సందర్భంగా కొన్ని చోట్ల గ్రూప్ రాజకీయాలు కూడా ఏర్పడ్డాయి. అక్కడక్కడ ఒకరి మీద ఒకరు కామెంట్లు చేసుకోవటం. మరి ఈ విషయంలో మీరు ఎలా ముందుకు వెళ్తున్నారు? అందరినీ కలుపుకొని వెళ్తున్నారు? మా డివిజన్లో గ్రూప్ రాజకీయాలు ఏం లేవండి. అందరం కూడా ఎమ్మెల్యే గారు ఎలా చెప్తే అందరం కూడా అలాగే నడుచుకుంటాము. అందరినీ కూడా ఒకవేళ చిన్న ఏమన్నా అందరినీ కూడా కలుపుకొని అందరం ఏకతాటి మీదకి పార్టీ కార్యక్రమాల్లో ముందుంటాము. పార్టీని బలోపేతం చేయడంలో చందానగర్ డివిజన్ ముందు, చందానగర్ గడ్డ టీఆర్ఎస్ అడ్డ అనే విధంగానే మేము ముందుకెళ్తున్నాం. మీ చందానగర్ డివిజన్ ప్రజలకు మా టీవీ తరపున ఏం మెసేజ్ ఇస్తారు? నా చందానగర్ డివిజన్ ప్రజలకు మీరు ఏ రోజైతే నాకు ఓట్లేసి గెలిచిన రోజు నుంచి ఫిబ్రవరి 5th కౌంటింగ్ అయింది, 11th మనం ప్రమాణ స్వీకారం చేసాం. ఫిబ్రవరి 11, 2016 నుంచి రేపు 21 ఫిబ్రవరి 11th వరకు నా మీద నమ్మకం ఉంచుకొని నవతారెడ్డి అంటే తెలియకున్న వాళ్ళు కూడా నాకు కేసీఆర్ గారి మీద, కేటీఆర్ మీద హోప్స్ తోటి నవతారెడ్డిని గెలిపించారు. అదేవిధంగా వాళ్ళ నమ్మకాన్ని నేను వమ్ము చేయకుండా ఒక లేడీ కార్పొరేటర్ అయినా కానీ 24 hours, అది డే కావచ్చు, నైట్ కావచ్చు, రోడ్లు వేపించడంలో కావచ్చు, అలాగే డిస్ఇన్ఫెక్టెడ్ స్ప్రే చల్లించడంలో కావచ్చు, లేదా హరితహారం ప్రోగ్రాంలో కానివ్వచ్చు, ఇట్లా కరోనా టైంలో కావచ్చు, ఇలా అనేక విధాలుగా రాత్రనక పగలనక వాళ్ళకి సేవ చేసుకుంటూనే ఉన్నాను. నాకు సాధ్యమైనంత వరకు కూడా నా డివిజన్ ప్రజలకు నేను ఎల్లవేళలా వాళ్ళకి నేను వాళ్ళ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను. ఎందుకంటే వాళ్ళకు నాకు ఇంత మంచి లైఫ్ ఇచ్చి నాకు ఇచ్చేసినందుకు వాళ్ళని ఎప్పుడు కూడా వాళ్ళ నా దేవుళ్ళగానే నేను ఫీల్ అవుతూ, ఈ యొక్క కరోనా టైంలో కూడా మీరు ఎవ్వరు కూడా చందానగర్ డివిజన్లో ఇప్పటివరకు కూడా ఎవ్వరు కూడా డెత్స్ కాలేదు కరోనా వల్ల. మీరందరూ కూడా ఇప్పటివరకు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. ఇప్పుడు ముందు కూడా తగిన జాగ్రత్తలు తీసుకొని వాళ్ళకి తప్పకుండా అంటే వాళ్ళు తప్పితే తప్ప బయటికి రాకుండా మీరు మాస్కులు
శానిటైజర్స్లు అండ్ గ్లౌజులు తప్పకుండా చేయండి. 1 సంవత్సరం పాటు మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. కరోనా వ్యాక్సిన్ వచ్చే వరకు కూడా మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి తెలియజేసి, చందానగర్ డివిజన్ ప్రజల ఆరోగ్యమే నాకు ముఖ్యం. మీకు సేవలు చేసుకోవడానికే చందానగర్ కార్పొరేటర్గా ఉంది. నా చందానగర్ నా బాధ్యత అనే నిదానంతో నేను ముందుకెళ్తూ వాళ్ళకి 24 అవర్స్ నేను అవైలబుల్గా ఉంటా అని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. చందానగర్ డివిజన్ ప్రజల ఆరోగ్యమే నా బాధ్యత. వారి కోసమే నేను ఎన్నికలోకి వచ్చాను. మొదట మరి నేను ఎన్నికరించేటప్పుడు ఉన్నటువంటి పరిస్థితి వేరు, ఇప్పుడు ఉన్నటువంటి బొబ్బనవత రెడ్డి వేరు. ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయాలు అన్నీ కూడా వంటపడ్డాయి. మహిళా కార్పొరేటర్గా ముందుకెళ్తున్నటువంటి విషయాలు అందరికీ తెలుసు. అయినా కూడా రాత్రింబవలు కష్టపడుతూ డివిజన్ అభివృద్ధి కోసం కృషి చేస్తూనే ఉన్నానని తెలియజేశారు. చూస్తూనే ఉండండి విత్ న్యూస్. కెమెరామన్ రఘుతో మీ సురేష్ దండు.